హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ ఓం శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ 15. మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటాయి. చివరిదాకా చూడండి, స్కిప్ చేయవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ ఒక్క సిరీస్ని ఆదరించినందుకు కూడా నా ధన్యవాదాలు. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెళ్ళంటే ఏంటి స్వామి? పోవడం నాయన అంటే పైకి పోవడమా స్వామి? దీన్ని తొందరపాటు అంటారు. పోవడం అంటే వణికిపోవడం, సర్దుకుపోవడం, పోవడం, ఒదిగిపోవడం లాంటివిరా అర్భకుడా. భార్యాభర్త ఇద్దరు గొడవ పడ్డారు. భార్య అలిగి పుట్టింటికి వెళ్ళింది. భర్త భార్యకు ఫోన్ చేసి, నా తప్పు నేను తెలుసుకున్నా, వచ్చే ఈ బంగారం నీకోసం వేచి చూస్తున్నా. భార్య, పక్కనేముంది? భర్త, గ్లాసు ఉంది. భార్య, దాన్ని కింద పారేయ్. భర్త, పారేసా. భార్య, ఆ గ్లాసు ముక్కల్ని తిరిగి అతికించగలవా? ఆ గ్లాసు లాగే నా మనసు కూడా ఓసారి విరిగితే అతకదు. భర్త, ఇక్కడ గ్లాసు ముక్కలు అతికించాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఇంకొక కొత్త గ్లాసు తెచ్చుకుంటా. భార్య, భలే కామెడీ చేస్తారు మీరు. ఎప్పుడు వస్తారు తీసుకువెళ్ళడానికి? స్వామీజీ, నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒక అమ్మాయి పేరు దీపిక, రెండో అమ్మాయి పేరు గోపిక. ఇప్పుడు మూడో అమ్మాయి పుట్టింది. ఏం పేరు పెడితే బాగుంటుంది? స్వామీజీ సమాధానం, ఓపిక. దీని తర్వాత కూడా కూతురే పుడితే స్వామీజీ? స్వామీజీ సమాధానం, ఆపిక. భార్య, మా ఆడవాళ్ళు తలుచుకుంటే మగవాడిని లక్షాధికారిని చేయగలరు. భర్త, ఖచ్చితంగా చేయగలరు, కాకపోతే వాడు కోటీశ్వరుడై ఉండాలి. రాము, ఒరే మామ, అనుభవజ్ఞుడివి, ప్రేమ పెళ్లి గురించి ఒకటి రెండు మాటల్లో చెప్పరా. దానికేముందిరా, ప్రేమ నిద్రలో వచ్చిన అందమైన కళ లాంటిది, పెళ్ళి అలారం లాంటిది. రాము, అర్థం కాలేదు మామ. ఒరే సన్యాసి, ప్రేమ నిద్రలో వచ్చే అందమైన కళ లాంటిది. ఆ కళ ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అదే పెళ్ళి అలారం లాంటిది, మనం లేచే వరకు కొడుతూనే ఉంటుంది. క్లాస్ టీచర్, ఒరే లడ్డు, నీకు ఆవు మీద వ్యాసం రాసి తీసుకొని రమ్మన్నా, నిన్న స్కూల్కి రాకుండా ఎక్కడ చచ్చావు వెదవా? లడ్డు, మరేనండి, మాకు ఆవులు లేవండి. మరేమో నిన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ ఆవు మీద వ్యాసం రాద్దామని పెన్నుతో మొదలెట్టేసరికి ఆవు ఓ తన్ను తన్నిందండి. సోషల్ ట్రెండ్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు ఉంది కానీ గుర్తుకు రావట్లేదు. ఫేస్బుక్లో ఉన్నారా? లేను. వాట్సాప్లో ఉన్నారా? లేను. పోనీ ట్విట్టర్లో కానీ స్కైప్లో కానీ ఉన్నారా? లేను లేను లేను. మరి మీ ఇంటి మేడ మీద 2 ఏళ్ళుగా ఉంటున్నా. ఓటు చాలా విలువైనది. డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ సంతూర్ సబ్బు వాడకండి. ఎందుకంటే మీ వయసు 18 కన్నా తక్కువ కనబడితే మిమ్మల్ని ఓటు వేయనివ్వరు. సరికదా, చాక్లెట్ చేతిలో పెట్టి పంపుతారు. ఓటు చాలా విలువైనది. బుద్ధుందా లేదా? వారం రోజుల్లో డాక్టర్తో పెళ్లి పెట్టుకొని ఆ మందుల షాపు వాడితో మాటలేమిటే గాడిద? మాటలా నా బొంద. డాక్టర్ గారు రాసిన లవ్ లెటర్సు షాపు వాడికి అర్థం అవుతున్నాయే మమ్మీ. భర్త, ఏం కూర ఇది? చండాలంగా ఉంది, రుచి పచ్చి ఏమీ లేదు, ఎట్లా తినేది అని రుసరుసలాడాడు. భార్య, ఏమీ అనకుండా హెల్త్ సెంటర్కి ఫోన్ చేసి తన భర్తకు రుచి తెలియడం లేదంట అని కంప్లైంట్ చేసింది. వారు వచ్చి ఎంత మొత్తుకున్నా వినకుండా ఆ భర్తను క్వారంటైన్కి తీసుకుపోయి 14 రోజుల ట్రీట్మెంట్ తర్వాత ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళారు. ఇప్పుడు భార్య ఏ విధంగా వండినా అద్భుతమని తింటున్నాడు. మార్పు సహజమే కదా. So please subscribe and like my channel Om Shiva's World. Please subscribe and share this channel. Please subscribe. Thanks for watching. Thank you.